ఎస్, ఇప్పుడు తెలంగాణలో మొత్తం సంచలనంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది నడుస్తుంది. అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరు చేస్తారు, ఎవరు చేసిండ్రు, మొత్తం కేటీఆర్ అంటుండ్రు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముందలో. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కేసీఆర్ అంటుండ్రు. అసలు రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో క్లారిటీ లేదు. మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని చాలామంది కన్ఫ్యూజన్ అయిపోతుండ్రు. కేటీఆర్ కూడా మొన్ననే అన్నాడు నిన్న ప్రెస్ మీట్లో, నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని యాపిల్ కంపెనీ మనకు మెసేజ్ పంపించింది, నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుందని. అరే భయ్, నేను ఒకటే అడుగుతా, హోమ్ డిపార్ట్మెంట్ నీ చేతిలో ఉన్నాక నీ ఫోన్ అయితే ట్యాప్ అవుతుంది? సరే, కొందరు మీడియా అంటున్నారు కేటీఆర్ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసిండు, హీరోల ఫోన్ ట్యాప్ చేసిండు, వాళ్ళిద్దరు సంసారంలో అది చిచ్చు పెట్టిండు అని కొందరు మీడియా ఛానల్ అంటుండ్రు. ఇది నా ఒపీనియన్ కాదు, మీడియా వాళ్ళ ఒపీనియన్. దీని మీదనే మొత్తం మీడియా ప్రజెంటు ట్రెండింగ్లో ఉన్నాయి. పిఆర్పి రేటింగ్లు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి మీడియాలకు. వాట్ ఈజ్ ద క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ అంటే, రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలు ఫోన్ ట్యాపింగ్స్ ఎందుకు చేస్తారు, ఎవరు చేస్తారు, ఎట్లా చేస్తారు, ఒకవేళ ఇల్లీగల్గా ఎట్లా చేస్తారు, ఇల్లీగల్గా చేసే పనిష్మెంట్ ఏంటి అనేది 100% వ్యూవర్స్ తెలుసుకోవాలని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. దానికోసం ఈ వీడియో. ఫోన్ ట్యాపింగ్ చేయొద్దా అని ఎక్కడ లేదండి, 100% చేయొచ్చు. బట్ దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్ ఏమని చెప్తుందంటే, సేస్ దట్ నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా. ఇక్కడ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అంటే ఒక గవర్నమెంటు, ఏదర్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంటు, ఆ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చట్టం తెచ్చి చట్టాన్ని ఫాలో అయ్యి ఆ చట్టానికి క్యాబినెట్ కమిటీ ఆమోదముద్ర వేస్తే ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ కావాలో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్స్ అన్నీ అవుతాయి. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ కాకుండా ఇన్ కేస్ క్యాబినెట్ ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీట్ కాకపోతే స్టేట్లో ఒకరు, సెంట్రల్లో ఒకరు, అథారిటీ వాళ్ళ పర్మిషన్స్తో మాత్రమే ఫోన్ ట్యాప్ అయ్యే అవకాశం ఉంది. అసలు ఈ ఫోన్ ట్యాప్ యాక్ట్ని కూడా ఎప్పటి నుంచి తెచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రాఫీ యాక్ట్ 1885 నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది నడుస్తూనే ఉంది. బ్రిటిష్ కాలం నుంచి నడుస్తూనే ఉంది. ప్రీ ఇండిపెండెన్స్ ఏరియా స్టేట్ లెవెల్లో ఎవరు చేయొచ్చు, స్టేట్ పోలీస్ అథారిటీస్ చేయొచ్చు. సెంట్రల్ లెవెల్లో ఎవరు చేయొచ్చు, ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈడీ, సిబిఐ, రీసెర్చ్ అనాలిసిస్ అండ్ వింగ్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ. ఇప్పుడు మామూలుగా కర్ణాటకలో బాంబ్ బ్లాస్ట్ అయింది కదా, దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఎన్ఐఏ వాళ్ళు, వీళ్ళందరూ కూడా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. సరే, ఫస్ట్ యాక్ట్ 1885లో టెలిగ్రాఫిక్ యాక్ట్ ఏం చెప్తుంది, యాజ్ పర్ సెక్షన్ 5(2) ఆఫ్ దిస్ యాక్ట్, ఆన్ అకరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎమర్జెన్సీ, ఏదైనా పబ్లిక్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఫోన్ ట్యాప్స్ చేయొచ్చు. అది గవర్నమెంట్కి పర్మిషన్ ఇచ్చింది ఈ యాక్ట్ ఇట్ సెల్ఫ్, బ్రిటిష్ కాలంలోని యాక్ట్. దాని తర్వాత ద ఆర్డర్ కెన్ బి ఇష్యూడ్ ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ ఇట్ ఈస్ నెససరీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ఆర్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఓకే, పబ్లిక్ సేఫ్టీ, ఈ రెండు విషయాల్లో పబ్లిక్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ ట్యాప్ చేయాలి. కానీ 100% టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పాలా, అరెస్ట్ అయిన ప్రజెంట్ బీఆర్ఎస్ గవర్నమెంటు. ఇప్పుడు దీంట్లో నీ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన పబ్లిక్ ఎమర్జెన్సీ ఉందా లేదా? ఇప్పుడున్న ఐపీఎస్ ప్రభాకర్ రావు, నిజంగా ప్రభాకర్ రావు, నీకు సిగ్గు శరం ఉంటే నీ పోస్ట్ ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీసెస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అండ్ అదర్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఎస్టాబ్లిష్ చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇప్పుడు బతుకుంటే, నిజంగా నేను ఎస్టాబ్లిష్ చేసిన సర్వీస్లో ఇలాంటి చీడపురుగులు ఉన్నారా అని తలదించుకునే రోజు ఇది. ప్రభాకర్ రావు, నీ అధికారంతో నువ్వెంత శుద్ధపూసగాను అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయిన November 30కి నువ్వు రాజీనామా చేసి ఎట్లా ఇస్తావయ్యా? అంటే అంత భయం లోపల వణుకుతుందా నీకు? ఏమనుకుంటున్నావు? November 30 రోజు నువ్వు బయటపడ్డావు, ఆడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న సీఎండి బయటపడ్డాడు, రజత్ కుమార్ కాళేశ్వరం దొంగ రజత్ కుమార్ బయటపడ్డాడు. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడల్లా మీ పప్పులు ఉడికినాయి, ఇప్పుడు ఉడకవని ఎంబడే గవర్నమెంట్ చేంజ్ అయిన 1 డేకే రిజిగ్నేషన్స్.
నువ్వు అంత శుద్ధపూసగాను అయితే నువ్వు పద్ధతిని ప్రూవ్ చేసుకోవాలి కదా ఒక 6 నెలలుండి. మొత్తం ప్రభాకర్ రావు, ఆ రావు, ఈ రావు, మొత్తం భుజంగరావు, తిరుపతిరావు, ఎంతమంది అందరూ ఒకటే క్యాస్టు, ఒకటే సంసారం. మొత్తం తెలంగాణలో ఆగమాగం లేపిను. భార్య ఏం చేసింది, భర్త ఏం చేసింది, వీళ్ళు సంసారం చేస్తున్నా, వ్యభిచారం చేస్తున్నా, పప్పు కూర, ఉప్పు కూర, తోటకూర, పుంటి కూర, ఇవే నీకు. దీనికే ఐపీఎస్ 2.5 లక్షలు జీతం చెల్లించింది తెలంగాణ గవర్నమెంట్. మా సొమ్ము, ప్రజల సొమ్ము. మేము అడుగుతున్నాం, ఏ విధంగా తిన్నావు తెలంగాణ సొమ్ము ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్? ఇక్కడ పబ్లిక్ ఎమర్జెన్సీ ఉందా ఫోన్ ట్యాపులు చేయడానికి? నాగ చైతన్య, సమంత పబ్లిక్ ఎమర్జెన్సీయా? ఇంకొక విషయం ఏంటంటే, ఎస్పెషల్లీ ఇదే ఫోన్ ట్యాపింగ్ 2007లో అమెండ్మెంట్ అయిందండి. అక్కడ కొన్ని పవర్స్ అనేటివి ఇచ్చినాయి. రూల్ 419A ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫిక్ అమెండ్మెంట్ రూల్ 2007లో, in the case of central government, the order can be issued by an order made by the secretary to the government of India in the Ministry of Home Affairs, central law. In the case of state government, by the secretary to the state government in charge of the home department. హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ అధికారం ఉంది. ఇది 2007 అమెండ్మెంట్లో. ఇప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ అవుతుందని మళ్ళీ 2017లో ఇంకొక అమెండ్మెంట్ చేసిండు, కొత్త రూల్ తెచ్చింది ఇప్పుడు 2021లో. It can be noted in the year 2021, the central government notified the Indian Telegraphy Right of Way Amendment Rules 2021లో ఏమని చెప్తుందంటే, ఒక వర్డ్ని యాడ్ చేశారు, లాస్ట్ రిసార్ట్. ద లా ఈజ్ క్లియర్ దట్ ఇంటరప్షన్ మస్ట్ బి ఆర్డర్డ్ ఓన్లీ ఇఫ్ దెర్ ఈజ్ నో అదర్ వే ఆఫ్ గెట్టింగ్ ద ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి, ఎయిదర్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇంకా ఇన్ఫర్మేషన్ నాకు ఎప్పుడు రాదు, ఎలా రాదు, ఇంకా దెర్ ఈజ్ నో ఆప్షన్, దిక్కు దివాన్ లేనప్పుడు మాత్రమే నువ్వు ఫోన్ ట్యాపింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అరెస్ట్ వైల్ బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పాలా, 2007 అమెండ్మెంట్లో ఉన్న ఏ సెక్రటరీ నీకు ఫోన్ ట్యాపింగ్ చేయాలని సంతకాలు పెట్టిండు? హోమ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ పెట్టిందా? నీ కింద ఉన్న అప్పుడున్న డీజీపీ పెట్టిండా? ఏ సెక్రటరీ పెట్టిండు? మినిమం జాయింట్ సెక్రటరీ హోదాలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో జాయింట్ సెక్రటరీ సంతకం పెట్టమన్నాడు కదా. ఏ జాయింట్ సెక్రటరీ పెట్టింది? కేటీఆర్, కేసీఆర్. నీకు తెలియకుండా ఈ తతంగం అంతా జరిగిందా? సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఏమైనా పర్మిషన్ ఇచ్చిందా ఫోన్ ట్యాప్ చేయమని? 100% ప్రజలకు ఆన్సర్ చెప్పాలా. 2017లో 2021లో ఏమైనా అమెండ్మెంట్ చేసిండు, లాస్ట్ రిసార్ట్. ఇఫ్ దెర్ ఈజ్ నో వే ఆఫ్ గెట్టింగ్ ద ఇన్ఫర్మేషన్, నీకు ఏ ఆప్షన్ లేదు ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ కన్నా. ఇది ఒక్కటి ఫోన్ ట్యాప్ చేస్తే నాకు ఇన్ఫర్మేషన్ వస్తాను. నువ్వు సమంత, నాగ చైతన్యది కానీ, ఇంకా మిగతా వాళ్ళది కానీ, రేవంత్ రెడ్డిది కానీ, వీళ్ళ ఇన్ఫర్మేషను తీసుకోవడానికి నీకు వేరే ఆప్షన్ నువ్వేమైనా ట్రై చేసినావా? ఆయన అడిగినావా? నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి అడిగినావా? నువ్వు అడగకుండా దెర్ ఈజ్ నో ఆప్షన్ అని ఎట్లా చెప్పగలుగుతావు? ప్రభాకర్ రావు, నిన్ను చూస్తే ఇప్పుడు వచ్చే కొత్త ఐపీఎస్ సిగ్గుతో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉండొద్దు అనేది నీ ఫోటో అదే నేషనల్ పోలీస్ అకాడమీలో పెట్టాలి. యాక్చువల్గా ప్రభాకర్ రావు ఫోటో వేసి ఎంట్రీలోనే, అయ్యా అప్కమింగ్ ఐపీఎస్ ట్రైనీలో మీరు వీళ్ళలాగా తయారు కావద్దని దిష్టిబొమ్మలాగా తగలెట్టాలని ఫోటో ప్రభాకర్ రావు. నువ్వు పెట్టుకున్న 3 జెండాలు, నువ్వు పెట్టుకున్న 3 సింహాలు ప్లస్ అదర్ బ్యాడ్జెస్, దాని విలువ తెలుసా ప్రభాకర్ రావుజీ? ఎవరు చెప్పినా నువ్వు ఈ పని చేసినావు? నీ సొంత లాభం చేసినావా, బీఆర్ఎస్ లాభానికి చేసినావా? 100% ప్రజలకు ఆన్సర్ చెప్పాలా. ఏదో ఐపీఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ కేసు నుంచి బయటపడాలని చూస్తున్నావో తెలంగాణ ప్రజలు ఎవ్వడు వదలరు నిన్ను. కమింగ్ టు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఎలా స్వస్తి పలకాల? యాక్చువల్లీ ఏంటంటే, రైట్ టు ప్రైవసీ అండ్ పర్సనల్ లిబర్టీకి మనం ప్రియారిటీ ఇచ్చి ఒక ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై కోర్టు. ఇప్పుడు లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ ఒక ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ అంటే చేసినా అది సక్సెస్ అవ్వట్లేదు కాబట్టి ఒక కోర్టు ఎస్టాబ్లిష్ చేసిన ప్రొసీజర్ని ఫాలో కావాలని ఒక మన యొక్క ఇంటెలిజెన్సు అదేంటిది మొత్తం విద్యావేత్తలు,
సదస్సు ద్వారా చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే ద కోర్ట్ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ ఎ ఫేర్ అండ్ జస్ట్ ప్రొసీజర్ టు కీప్ ద చెక్స్. ఇక్కడ ఏంటంటే కోర్ట్ ఎస్టాబ్లిష్ చేసిన ప్రొసీజర్తో పాటు ఇలా జరగకుండా చెక్స్ అండ్ బౌన్స్ని కూడా పెట్టాలా. అప్పుడు ఇలాంటి ఫోన్ ట్యాపింగ్స్కి స్వస్తి పలుకుతుంది. చెప్తున్నాను కదా, ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్స్ మనిషిని నరాలుగా రకరకాలుగా చీల్చి చెండాడి చంపడం కన్నా, ఇంకా ఆత్మహత్య కాకుండా చనిపోవడం కన్నా ఈ మొత్తం చచ్చిన శవంతో లెక్క ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ జరుగుతాయి. ఒక మనిషికి స్వేచ్ఛ స్వతంత్రం లేకుండా పోయింది భారతదేశంలో, ఎస్పెషల్లీ తెలంగాణ స్టేట్లో. సిగ్గుండాలి ఇది ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న అధికారులు కానీ, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ కానీ, లెజిస్లేటివ్ సిస్టమ్ కానీ. ఇప్పటి నుంచి అట్లీస్ట్ మీ ఫోన్ ట్యాపింగ్ జరిగితే మీరు రెస్పెక్టివ్ పోలీస్ వాళ్ళకి మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగితే మాత్రం 100% మనకు అపెక్స్ కోర్టులు కూడా చెప్పాయి మినిమం 3 years వరకు పనిష్మెంట్ ప్లస్ 2 crore పనిష్మెంట్ కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్త ఉండాలి. ఎవరే కానీ తెలిసి తెలియక ఈ పనులు చేయొద్దని మనం చేసుకుంటున్నాము.